మీ కళ్ళతో మీరు చూడాల్సినవి, చేయాల్సినవి చాలానే ఉన్నాయి. యాగం పూర్తయ్యే వరకు ప్రశాంతంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది అని అవని వేదవతికి, ప్రసాదరావుకి చెప్పి బెడ్రూమ్‌లోకి వెళ్తుంది. అవని వెనకే శ్రీకర్ కూడా బెడ్రూమ్‌లోకి వెళ్తాడు. అమ్మ నోటి వెంట ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి మాట వినలేదు. నాన్న కళ్ళల్లో ఇలాంటి బాధను ఎప్పుడూ కూడా చూడలేదు అవని. నీకు ఆఖరి అవకాశం ఈ యాగం. ఈ యాగంలో ఎలాంటి అపశృతి జరిగినా కూడా అక్షయ్‌ను కోటలోకి పంపిస్తా అన్న నిర్ణయాన్ని మార్చుకోవాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నాకు ఆఖరి అవకాశం అంటావేంటి బావా? అన్నీ కూడా నీకు, నువ్వు అని మాట్లాడుతున్నావు. ఇది మన అందరి బాధ్యత. మనమంతా కలిసి కట్టుగా ఉండి యాగాన్ని దగ్గరుండి పూర్తి చేయాలి అని చెప్పి అవని అంటుంది. మేము చెప్పినట్టు వింటే కనుక నువ్వు కోరుకున్న విధంగానే మేము దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం. కానీ నువ్వు మా మాట వినకుండా అక్షయ్‌ను కోటలోకి పంపించటానికి సిద్ధపడ్డావు. ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయోనని మాలో మేము చచ్చిపోతున్నాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇది నా స్వార్థం కోసం చేయట్లేదు బావా. ఊరందరి కోసం చేస్తున్నాను. ఒకప్పుడు మీ అమ్మకు ఊరిలో ఇంత మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం ఏంటి? ఊరి వాళ్ళకు మంచి చేయటం వల్లే కదా! లేకపోతే మీ అమ్మకు ఇంత మంచి పేరు వచ్చుండేదా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు మరొకటి మాట్లాడుతున్నావు ఏంటి అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మీరు గతంలో చేసినవే కదా నేను మాట్లాడుతుందేమి తప్పు కాదు కదా బావా అని చెప్పి అవని అంటుంది. ఇదంతా కూడా అక్షయ్ దూరం నుంచి చూస్తూ గమనిస్తూ ఉంటుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సమస్య లేకుండా యాగం పూర్తి చేస్తాను. ఆ తరువాత ఆ వశీకర కోటలోకి అక్షయ్‌ను పంపిస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మూర్ఖత్వంతో మాట్లాడుతున్నావు. మేం చెప్పేది వినిపించుకోవట్లేదు. నీ ఇష్టానికై చేస్తున్నావు. రేపటి రోజున అక్షయ్‌కు ఏదైనా జరిగితే శాశ్వతంగా ఇంటికి దూరమైపోతావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా మీకులాగా ఒకసారి ఒకలాగా మరోసారి మరోలాగా మాట్లాడటం నాకు తెలీదు. నేను ఎప్పుడూ కూడా నా వాళ్ళపై ప్రేమ చూపిస్తూనే ఉంటాను. కానీ మీరే 4 రోజులు ప్రేమను చూపించి 40 రోజులు దూరం పెడతారు అని చెప్పి అవని అంటుంది. ఇక అప్పుడే అక్షయ్ వచ్చి ఓ ఆగండి, ఏంటి ఆ గొడవలు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను చెప్పేది మీ నాన్న వినట్లేదు చూడమ్మా అని చెప్పి అవని అంటుంది. నేను చెప్పేది మీ అమ్మ వినట్లేదు చూడమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు అంతా తెలుసులే, కానీ ఈరోజు మన ముగ్గురం ఇక్కడే పడుకుంటున్నాము అని చెప్పి అక్షయ్ అంటుంది. నేను హాల్లో పడుకుంటాను అని శ్రీకర్ అంటాడు. నేను హాల్లో నులక మంచం మీద పడుకుంటాను అని చెప్పి అవని అంటుంది. అయితే నేను ఇంటి పైకప్పు మీద పడుకోవాలా అని చెప్పి అక్షయ్ అంటుంది. అలాంటిదేమీ లేదు, మన ముగ్గురం కలిసి ఈ రూమ్లోనే పడుకుంటున్నాం రండి అని చెప్పి అక్షయ అవని శ్రీకర్ను తీసుకొని బెడ్ మీదకు వెళ్తుంది. నానా అమ్మ ఎవరి తీరాన వాళ్ళు పడుకోవడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది, నా వైపు తిరగండి అని అక్షయ్ అంటుంది. ఊహు అని శ్రీకర్ అంటాడు. నేను కూడా ఊహు అని చెప్పి అవని అంటుంది. అంతేనా, నా వైపు తిరగరా మీరిద్దరూ అని అక్షయ్ అంటూ ఉంటే ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కూడా అక్షయ్ వైపు తిరిగి పడుకుంటారు. ఇక అక్షయ్ అవని చేతిని శ్రీకర్ చేతిని ఒక చేతి మీద ఒకరికి పెట్టి తన చేతిని పైన పెడుతూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. అవని యాగానికి కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే పెద్దిరాజు, వసంత, నిహారిక, కృష్ణబాబు యాగం జరిగే దగ్గరకు వస్తారు. అవని యాగానికి సినిమా రేంజ్లో అరేంజ్మెంట్స్ చేసింది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని చేసేది తక్కువ, చూపించేది ఎక్కువ అని వసంత అంటూ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడరా, ఎప్పుడు ఎవరో ఒకరిని ఆరిపోసుకుంటూనే ఉంటారా అని పెద్దిరాజు నిహారిక కృష్ణబాబుల్ని అంటూ ఉంటాడు. అప్పుడే పల్లెటూరి ప్రజలంతా కలిసి వేదవతి ఇంటి దగ్గరకు వస్తారు. మీరేంటి పెళ్లి భోజనాలకు వచ్చినట్టు ఇలా వచ్చారు, ఇక్కడ జరుగుతుంది యాగం అని పల్లెటూరి ప్రజలను చూసిన కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఊరి కోసం అవని చేస్తున్న యాగం ఇది, అందుకే మేమంతా వచ్చాము అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. అవును స్వామీజీ ఎక్కడా అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు. అవని వాళ్ళు కూడా కనిపించట్లేదు అని మాయ అంటూ ఉంటుంది. అవని వాళ్ళు అమ్మవారిని తీసుకొని వస్తున్నారమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అవని వాళ్ళు కుటుంబ సభ్యులందరి సమక్షంలో అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసుకొని శివలింగం దగ్గరకు వస్తారు. అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని శివలింగం పక్కన పెడుతుంది. అమ్మ అవని, మీ కుటుంబం ఊరి కోసం పెద్ద త్యాగమే చేస్తుంది అని జగన్నాథం అంటూ ఉంటాడు. ఇది ఊరి కోసం జరిపిస్తున్న యాగం కాబట్టి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అవని
జగన్నాథానికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయా కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిని ఈ లోకంలో లేకుండా ఆ వశీకర చేస్తాంది. ముఖ్యమైన వ్యక్తి అంటే వేదవతియా? కాదు కాదు. ప్రసాదరావా? కాదు కాదు. శ్రీకరా? కాదు కాదు. అక్షయ్ అయి ఉంటుందా? అక్షయను ప్రాణాలతో కావాలని కోరుకుంటుంది. వశీకర అక్షయ్ను అంతం చెయ్యదు. అవని అయ్యుంటుంది అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయంలో పెద్దిరాజు తలపై బల్లి పడుతుంది. నా తల మీద ఏదో పడ్డట్టుందే అని పెద్దిరాజు కంగారు పడుతూ కృష్ణ దగ్గరకు వస్తూ ఉంటాడు. బావా, నీ తలపైన బల్లి పడింది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. బల్లా అని పెద్దిరాజు తీసి విసిరేస్తాడు. పెద్దిరాజు గారు, ఇప్పటి వరకు మాతో గొడవ పడ్డారు. మీ తలపైన బల్లి పడింది అంటే ఏదో అపశకునం అయ్యుంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవును, బల్లి శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. బల్లి శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. మీ ఇంట్లో బల్లి శాస్త్రం ఉందా వేదవతి గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. బల్లి శాస్త్రం ఏంది? అన్ని శాస్త్రాలు మా ఇంట్లో ఉన్నాయి, తెస్తాను ఉండండి అని కృష్ణబాబు లోపలికి వెళ్ళి ఒక బుక్కు తీసుకొని వస్తాడు. కృష్ణ, తొందరగా చదువు, బల్లి శాస్త్రం ప్రకారం ఏముందో చెప్పు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, నీకు భయంగా ఉంది కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. భయం లేకుండా ఎలా ఉంటుంది కృష్ణ అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. త్వరగా చదవండి పెద్దిరాజు గారు, ఆ బల్లి శాస్త్రంలో ఏముందో అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటే నేను చదివినా కూడా మా బావ నా మాట నమ్మడు. అందుకే మీలో ఎవరైనా చదవండి, పెద్దవాళ్ళు. జగన్నాథం గారు ఉన్నారు కదా, ఇదిగోండి జగన్నాథం గారు, ఈ బుక్కులో బల్లి శాస్త్రం ప్రకారం ఏముందో మీరే చదివి చెప్పండి అని చెప్పి కృష్ణబాబు బుక్కుని జగన్నాథానికి ఇస్తాడు. జగన్నాథం బల్లి శాస్త్రం ప్రకారం ఏ ఏ అవయవాలపై బల్లి పడితే ఎలా ఉంటుందో చదువుతూ ఉంటాడు. తల మీద బల్లి పడితే ఖననం, మరణం రెండు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పెద్దిరాజు గారు, ఇప్పటి వరకు మేము చచ్చిపోవాలన్నట్టు మాట్లాడారు, మీరే చచ్చిపోతారని ఆ బల్లి శాస్త్రం చెప్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బావా, చుక్కల్లోకి ఎక్కుతున్నావా బావా, చుక్కల్లోకి ఎక్కాడు చంద్రుడు అంటూ కృష్ణబాబు పాట పాడుతూ ఉంటే, ఒరే కృష్ణ, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు మీ బావ గురించి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అక్క, నేనేమీ కావాలని పాడట్లేదు, బల్లి శాస్త్రం ప్రకారం ఏముందో అదే చెప్తున్నానక్క అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక చాలు, నోరు మూస్తారా? మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నారా? నమ్మాలి, కానీ మరి ఇంత మూర్ఖత్వంగా ఆలోచించకూడదు. పెద్దిరాజు అన్నయ్యకు ఏం కాదు, మీరెవరు కంగారు పడకండి అని చెప్పి అవని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది. వశీకర ముఖ్యమైన వ్యక్తిని చంపేస్తానని చెప్పింది. ఈ పెద్దిరాజా ఈ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి, ఈయన కూరలో కరివేపాకు లాంటివాడు అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి కంగారు పడుతూ, అవని నీతో మాట్లాడాలి, ఇలారా అని అవనిని పక్కకు తీసుకొని వెళ్తుంది. బల్లి పెద్దిరాజుపై పట్టం చాలా పెద్ద అపశకనంలాగా అనిపిస్తుంది. నీకు అది చిన్న విషయం అనిపిస్తుందేమో, కానీ నాకు మాత్రం పెద్ద విషయంలాగా అనిపిస్తుంది. ఈ యాగాన్ని ఆఫ్ చేద్దాం అవని అని వేదవతి అవనిని పక్కకు తీసుకెళ్లి చెప్తూ ఉంటుంది. ఇంటికి పెద్ద మీరు, ఊరికి పెద్ద మీరు, మీరు దగ్గరుండి యాగాన్ని జరిపిద్దామని చెప్పాలే, కానీ యాగాన్ని ఆపుదామని ఎలా అనగలుగుతున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఎంత చెప్తున్నా కూడా వినకుండా యాగాన్ని మొదలు పెడుతున్నావు, కానీ నా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ఊరుకోను అవని అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీ కుటుంబమా? మరి నేను మీ కుటుంబం కాదా? నేను పరాయిదన్నా? మీకోసం, మీ ఊరి కోసం ఎంత కష్టపడ్డా కూడా నన్ను పనికిరాని దానిలాగా చేస్తున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మీరు ఆవేశపడకండి, కంగారు పడకండి, పెద్దిరాజు అన్నయ్యకు ఏం జరగదు, నేను చూసుకుంటాను అని చెప్పి అవని వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి పల్లెటూరి ప్రజల దగ్గరకు రాగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం జరిగింది, మీ ముఖంలో ఆందోళన కనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారు. వేద, ఏం జరిగింది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏం లేదులేండి అని చెప్పి వేదవతి అంటుంది. అవని ముఖంలో కూడా ఏదో మార్పు వచ్చింది. ఏం జరుగుంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మీరెవరు కూడా ఇక ఏం మాట్లాడకండి, గురువుగారికి ఫోన్ చేశాను, కాసేపట్లో గురువుగారు వస్తారు, యాగం మొదలు పెడదాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మా అవనమ్మా, పెద్దిరాజు గారి మీద బల్లి పడింది, బల్లి పడిన వాళ్ళు ఇలాంటి పూజల దగ్గర ఉండకూడదు అని పల్లెటూరు ప్రజలు చెప్తూ ఉంటారు. బల్లి పడిన వాళ్ళు పూజ దగ్గర ఉండకూడదా? ఇక్కడ అందరం ఉన్నాం, అన్నయ్యను మాత్రం ఇక్కడ నుంచి పంపించటం కరెక్ట్ కాదు అని చెప్పి అవని అంటుంది. నీ ఇష్టమమ్మా, చెప్పాల్సిందైతే మేము చెప్పాము అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు.
అందరూ ఎంతలా చెప్తున్నా కూడా అవని వినిపించుకోవట్లేదు అని చెప్పి నిహారిక అంటుంది. కాసేపు మీరంతా ఆపుతారా, ఈ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను అని అక్షయ పక్కకు వెళ్తుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని, శ్రీకర్, అక్షయ ముగ్గురు కలిసి మృత్యుంజయ యాగం దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు. కుటుంబంలో పెద్ద దిక్కుని ఆ వసీకర తీసుకెళ్ళిపోతాంది ఎవరై ఉంటారు అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వసీకర క్షుద్ర పూజలు చేస్తూ ఊరి పెద్ద, ఇంటి పెద్ద అయిన వేదవతిని ఈ లోకంలో లేకుండా చేయాలనుకుంటున్నాను. జట వెళ్ళు, ఆ వేదవతి ప్రాణం తీసుకురా అని వసీకర చెప్పడంతో వసీకర దగ్గర నుంచి ఒక శక్తి వేదవతి దగ్గరకు వస్తుంది. మాయకు ఆ శక్తి రావటం కనిపిస్తూ ఉంటుంది. వెంటనే వేదవతి గుండె పట్టుకొని అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఆంటీకి ఊపిరాడుతుందో లేదో చూడండి అని మాయ చెప్తూ ఉంటుంది. ప్రసాదరావు ఊపిరాడుతుందా లేదా అని చెక్ చేసి వేదకి ఊపిరాడట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. యాగం చేస్తున్న అవని, శ్రీకర్ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ప్రసాదరావు వేదవతి పల్స్ పట్టుకొని చెక్ చేస్తాడు. పల్స్ కూడా కొట్టుకోవట్లేదు అని చెప్పి ప్రసాదరావు ఏడుస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనలో ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.